ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామలక్ష్మి సీతాకాంతుల దగ్గరికి శ్రీలత ధనా సందీపులు వచ్చి ఇంటికి రమ్మని ఎంత ప్రాధేయపడినా కూడా రామలక్ష్మి అయితే నమ్మదు. కానీ చివరికి రామలక్ష్మి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డ శ్రీలతను చూసి, మా అమ్మ అంతగా చెప్తుంటే కూడా నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? నాకైతే నమ్మకంగా ఉంది, వాళ్ళు నిజంగా మారారని నాకు అనిపిస్తుంది అని సీతాకాంత్ చెప్తాడు. శ్రీలత ఇలా చెప్తూ ఉంటుంది, కడుపుతో ఉన్న బిడ్డని అడ్డం పెట్టుకుని నీ దగ్గర అబద్ధాలు చెప్పే అంత దుర్మార్గురాల్ని కాదు రామలక్ష్మి, నేను నిజంగా మారాను. సిరి ప్రాణాలు కాపాడడం కోసం మీరు ఇంటికి వస్తే నాకు అంతే చాలు. రేపు మిమ్మల్ని తీసుకెళ్లడానికి మేమే వస్తాం, రెడీగా ఉండండి అని చెప్పి శ్రీలత వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే సీతాకాంత్ అయితే రామలక్ష్మితో, ఏంటి రామలక్ష్మి, మా అమ్మ అంతగా చెప్తున్నా కూడా ఇంకా మా అమ్మని బాధ పెడతావేంటి? నాకు నువ్వు ఒక కన్ను అయితే వాళ్ళు ఇంకొక కన్ను, నేను ఎవరిని బాధ పెట్టలేను. ఒకవేళ నువ్వు వద్దన్నా నేను ఇక్కడే ఉంటే నా చెల్లెని గురించి ఆలోచిస్తూ నా మనసంతా అక్కడే ఉంటుంది. నీ ఇష్టం రామలక్ష్మి అని సీతాకాంత్ చెప్పడంతో రామలక్ష్మి అయితే మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలండి, అలాగే వస్తానని చెప్తుంది. కానీ మనసులో మాత్రం ఇలా అనుకుంటుంది, వాళ్ళ వల్ల ప్రమాదం ఉందనే కదా నేను వద్దని చెప్పేది. ఇక మీరు తప్పదు అంటే ఇక ఏం చేస్తాను, వెళ్ళినా కూడా మిమ్మల్ని కంటికి రెపలా కాపాడుకుంటూ ఉండాలి అని అనుకుంటుంది. మరుసటి రోజు రామలక్ష్మి సీతాకాంతులు రెడీ అయ్యి శ్రీలత వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీలత ధనా సందీపులు రామలక్ష్మి సీతాకాంతులను ఇంటికి తీసుకెళ్లడానికి వస్తారు. ఇక వాళ్లే బ్యాగులు ఎత్తుకొని రమ్మని చెప్పి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటప్పటికి ఇంటి ముందు జనాలంతా గుమిగుడి ఉంటారు. ఈ బస్తీలో ఇంత కాస్ట్లీ కార్లు వచ్చాయి ఏంటి, ఎవరి కోసం, ఎవరై ఉంటారని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సీతాకాంత్ రామలక్ష్మి బయటికి వచ్చేటప్పటికి వాళ్ళని చూసి, ఈ బస్తీలో ఇంత ఖరీదైన కార్లు ఎవరి కోసం వచ్చాయా అనుకుంటున్నామని వాళ్ళు అడగడంతో వాళ్ళని చూసి శ్రీలత అనే సమాధానం చెప్తూ ఉంటుంది, నా కొడుకు ఐశ్వర్యంలో పుట్టి నేను చేసిన తప్పు వల్ల మమ్మల్ని వదిలేసి వనవాసం వచ్చినట్టు వచ్చి ఈ బస్తీలో ఇన్ని రోజులు తలదాచుకున్నాడు. ఈ రోజుడితో వనవాసం అయిపోయింది. నా తప్పు తెలుసుకుని నా కొడుకుని ఇంటికి తీసుకెళ్తున్నాను. నా కొడుకుని మీలో ఒకరిగా చూసుకున్నందుకు చాలా సంతోషం అని శ్రీలత చెప్తూ ఉంటుంది. బస్తీలో వాళ్ళందరూ కూడా ఇలా చెప్తూ ఉంటారు, అంత ధనవంతుడై ఉండి కూడా మాలో ఒకరిగా కలిసిపోయి మాకు చాలా మేలు చేశాడమ్మా మీ కొడుకు అని చెప్తారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే రామలక్ష్మి మాత్రం, ఆటోలు వాళ్ళకి ఇచ్చేసి వస్తాను, మీరు బయలుదేరండి అని చెప్తుంది. కానీ సీతాకాంత్ మాత్రం, నువ్వు తొందరగా వచ్చే రామలక్ష్మి, నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఇంట్లోకి అడుగు పెడతామని చెప్పడంతో ఇక రామలక్ష్మి సరే అని ఆటో తీసుకుని బయలుదేరుతుంది. ఇక సందీప్ ధనాలు అయితే సీతాకాంతం తీసుకుని ఇంటికి బయలుదేరతారు. రామలక్ష్మి బాడుక్కి తీసుకున్న ఆటోలను వాళ్ళకి ఇచ్చేసి తను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని చెప్తుంది. ఇక సిఐ అయితే రామలక్ష్మిని చూసి గుర్తుపట్టి, నువ్వు సీతాకాంత్ గారి వైఫ్ కదా అని అడుగుతాడు. అవునండి అని చెప్తుంది. ఏంటి ప్రాబ్లం అని సిఐ అడుగుతూ ఉంటే రామలక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది, మా ఆయన్ని చంపాలని చూస్తున్నారండి, అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. సీతాకాంత్ చాలా మంచివాడు, తనకి శత్రువులు ఎవరూ లేరు కదా, తనని ఎవరు చంపాలనుకుంటున్నారు అని అతను అడగడంతో ఇక రామలక్ష్మి అయితే, అయిన వాళ్లే ఆస్తి కోసం చంపాలనుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుడి దయ వల్ల మేము బ్రతికి బయటపడ్డాం. కానీ ఈసారి మాత్రం నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళకి భయపడే కొద్ది కాలంగా ఆస్తి మొత్తం వాళ్ళకే ఇచ్చేసి మేము వాళ్ళకి దూరంగా ఉంటున్నాము. కానీ ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఆ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఆయనకి ఏం జరుగుతుందో అని భయపడి మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. ఇక సిఐ అయితే ఆశ్చర్యపోతూ, అవునా, నాకు ఈ విషయాలు ఏవి తెలియవే, అయినా కంప్లైంట్ రాసివ్వండి, నేను చూసుకుంటానని చెప్తాడు. ఇక రామలక్ష్మి కంప్లైంట్ రాసిచ్చేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరొక పక్క సీతాకాంత్ ఇంట్లోకి వెళ్లకుండా రామలక్ష్మి కోసం బయటే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో రామలక్ష్మి రావడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ, అదిగో రామలక్ష్మి వచ్చింది, నానా సీత, నువ్వు రామలక్ష్మి ఇద్దరు కలిసి కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రండి అని శ్రీలత చెప్తూ ఉంటుంది. వల్లి మాత్రం మనసులో ఇలా అనుకుంటుంది, వెళ్లిపోయిన వాళ్ళని మళ్లీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది. ఇక నుంచి ఈ ఆస్తి అంతా నాదే, అనుభవించొచ్చు అనుకుంటే ఇక రామలక్ష్మి అక్కయ్య వచ్చిందంటే ఆస్తి మొత్తం తనదే అవుతుంది. ఈ జన్మకి ఆస్తి అనుభవించే రాత లేదు అని వల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మి సీతాకాంతులు ఇంట్లోకి రాబోతూ ఉంటే వల్లి అయితే ఒక్కసారిగా చెయ్యి అడ్డు పెట్టి, ఆగండి, మీరు ఇంట్లోకి రావడానికి లేదు, నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది. శ్రీలత ధనా సందీపులైతే వల్లి వైపు చూసి, మేము వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి ఎంతో కష్టపడి వాళ్ళని ఒప్పించి తీసుకొస్తే ఇప్పుడు రావద్దంటావేంటి అని అనడంతో ఇక వల్లి అయితే, అది కాదు అత్తయ్య గారు, చాలా రోజుల తర్వాత మొదటిసారి ఇంటికి వస్తున్నారు కదా, హారతి ఇద్దామని అలా చెప్పాను అంటుంది. ఇక సరిపో, వెళ్ళి హారతి తీసుకురాపో అనేటప్పటికి ఇక వల్లి వెళ్ళి హారతి తీసుకొచ్చి వాళ్ళకి హారతి ఇచ్చి ఆ నీళ్లను బయట పారబోసేటప్పుడు
ఆ నీళ్లలో ఉన్న కర్పూరము ఆరేసి ఉన్న గుడ్డల మీద పడి గుడ్డలు తగలబడిపోతూ ఉంటాయి. ఇక అది చూసిన వల్లి గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని చూస్తూ ఉంటారు. దిష్టి తీస్తే ఇలా జరిగిందేంటి, ఇదేమైనా అశుభమా అని వల్లి చెప్తూ ఉంటుంది. ఇక శ్రీలత అయితే, నీ ముఖం చూసుకుని పోసుంటే ఇలా ఎందుకు జరుగుంటుంది, అలాంటిది ఏమి లేదులే పదండి లోపలికి అని చెప్పడంతో ఇక రామలక్ష్మి సీతాకాంతులు అయితే లోపలికి వస్తారు. రామలక్ష్మికి మాత్రం మనసులో ఒక పక్క భయంగానే ఉంటుంది. రామలక్ష్మి సీతాకాంతులు ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడ స్వామీజీ అయితే ఇలా అనుకుంటాడు, యమగడియలు మొదలయ్యాయి అని అనుకుంటూ ఉంటాడు. ఇక లోపలికి వచ్చిన రామలక్ష్మి సీతాకాంతులను చూసి సిరి అయితే వాళ్ళ అన్నను పట్టుకుని, మీరింట్లోకి అడుగు పెట్టగానే ఈ ఇంటికి కల వచ్చిందన్నయ్య అని చెప్తూ ఉంటుంది.